తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గులాబీ దళపతి కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనతో పాటు ఆయన మేనలుడు హరీష్ రావు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుందని ఓ ప్రైవేట్ పిటిషన్ను కేసీఆర్ హరీష్ రావు సవాల్ చేశారు. భూపాలపల్లి జిల్లా కోర్టులో ఉన్న కేసును కొట్టివేయాలని మామాలులు కోరారు. తమకు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని కేసీఆర్ హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. అయితే కేసీఆర్ హరీష్ రావుకు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వాటిని కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ హరీష్ రావుల పిటిషన్ పై ఇవాళ హైకోర్టుకు విచారణ ఉంది. మరోవైపు బ్యారేజీ కుంగుబాటుపై వివరణ ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారి రజత్ కుమార్, స్మితా సబర్వాల్, ఇంజనీరింగ్ శాఖ ఉన్నతాధికారులు హరిరామ్ శ్రీధర్తో పాటు మెగా నిర్మాణ సంస్థ అధినేత కృష్ణారెడ్డి, ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులకు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ అంది సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాము, మేడిగడ్డ అవినీతి కేసును కొట్టివేయాలని కేసీఆర్ హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. వారి తరపున ఎవరు పిటిషన్లు వేశారు? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? సోనియా, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు పైన భూపాలపల్లి జిల్లా కోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల పైన కేసు నమోదైన విషయం తెలిసింది. గతంలో జిల్లా కోర్టుకు హాజరు కావాలని చెప్పే నేపథ్యంలో జిల్లా కోర్టుకు హాజరు కాకుండా తన లాయర్ల ద్వారా వివరణ చేయడం జరిగింది. అయితే మరోసారి జిల్లా కోర్టు మొదటి సమన్వయం జారీ చేసిన నేపథ్యంలో వాళ్ళు భూపాలపల్లి జిల్లా కోర్టులో ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో నిన్న క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కేసీఆర్, హరీష్ రావు తరఫు న్యాయవాదులు. దానిపైన ఈ రోజు విచారణ జరుగుతుంది. దీంతో పాటు అప్పటి సీఎంఓ సెక్రటరీ స్మితా సబర్వాల్, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారి రజత్ కుమార్ తో పాటు మెగా ఇంజనీరింగ్ సంస్థతో పాటు ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు కూడా ఈ రోజు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు ఇచ్చింది ఇవ్వాలని చెప్పి. ఈ నేపథ్యంలో వైపు కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం జిల్లా బ్యారేజీల కుంగుబాటు విషయంలో భారీ అవినీతి జరిగింది, అక్రమం జరిగిందని చెప్పి అధిక నిర్మాణం నాణ్యత సరిగ్గా లేదంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక ఈసీ ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ వేసింది. విచారణ కమిషన్ ఇప్పటికే పలు దఫాలుగా పలు రూపాల్లో సంబంధిత అధికారులు, ఉన్నతాధికారులందరూ కూడా విచారణ చేస్తున్న విచారణ కొనసాగుతుంది. తాజాగా ఈ భూపాలపల్లి జిల్లా కోర్టు పరిధిలో ఉన్న కేసు అంశంలో మాత్రం కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా ఇవాళ జిల్లా కోర్టులో ఉన్న కేసు కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ విచారణ ఈ రోజు హైకోర్టులో జరిగే అవకాశం ఉంది. సోనియా, థ్యాంక్ యూ రాము.